మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ముద్రగడ పద్మనాభం గారు ఒక లెటర్ రాశారు కూటమి ప్రభుత్వానికి. అసలు ఆయన మొదటి నుంచి ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఈ లెటర్ అసలు ఈ ప్రయాణం ఎలా చూద్దాం సార్ అయింది? ముద్రగడ పద్మనాభం గారి గురించి నేను ఒక 100 సార్లైనా మాట్లాడి ఉంటాను, ఫ్రెండ్స్ తో కానీ ఆన్ కెమెరా కానీ ఛానల్స్ లో కానీ. ఆయన ఒక డైరెక్షన్ లేని రాజకీయవాది. ఇప్పుడు రాజకీయాల్లో ఒక మనిషి ఉన్నారంటే పదవులు సంపాదించగలిగిన స్థాయి కలిగిన నాయకుడు అని అందం పోనాయి రాజకీయవాది అనే కంటే. ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి ఒక లక్ష్యం, ఒక డైరెక్షన్ ఉంటది. తను ఎమ్మెల్యే అయితే తను ఉండే ఊరికి రోడ్డు వేయించాలను, తన నియోజకవర్గంలో ఒక 2 జూనియర్ కాలేజీలు పెట్టించాలను, ఒక ఆడపిల్లల స్కూల్ వేయించాలను, లేకపోతే ఏదో ఒక లక్ష్యం అనేది ఉంటుంది రాజకీయ నాయకుడికి. శాంతం ఆధారంగా ఉండరు కదా, తిని తిరగరు కదా. పద్మనాభం గారు 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 78 ఎలక్షన్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు, లేదంటే వెంకయ్య నాయుడు, వీళ్ళంతా 78 బ్యాచ్ అనుకోవచ్చు. నేను 78 లో నేను ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యా. ప్రజానాయకుడికి ఒక లక్ష్యం ఉంటుంది. రోడ్లు బాగు చేయించాలి తన నియోజకవర్గంలో, లేకపోతే ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్ ని బాగా చేయాలి, లేకపోతే ఒక విద్యాపరమైన మంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టించి ఓ డాక్టర్లను పెట్టించి అక్కడ చూడాలి. ఏదో ఒక రకమైన లక్ష్యం ఉంటుంది. ఏది పబ్లిక్ యాంగిల్లో. పద్మనాభం గారికి ఏమీ ఉన్నట్టుగా నాకైతే ఏమీ అవగాహన లేదు. ఆయన ఒక స్కూల్ పెట్టించలా, ఎక్కడ పత్తిపాడు నియోజకవర్గంలో. అక్కడి నుంచి 2 సార్లు 3 సార్లు ఎన్నో సార్లు గెలిచారు. నియోజకవర్గంలో పెట్టించలేదు. ఆయన నివాసం ఉండే కిర్లంపూడిలో పెట్టించలేదు. ఒక స్కూల్ కట్టించలేదు. అసలు ఒక రోడ్డు వేయించలేదు. సామర్లకోట నుంచి కిర్లంపూడి వెళ్లే రోడ్డుకి ఎన్ని గతుకులు ఉంటాయో ఒక గతుకును కూడా ఆయన ఒకనాడు కూడా పూడిపించాల. ఏది ఈ 40-45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరినో ఒకరిని తిట్టడం, అలగటం, ఎవరి మీద నిందయ్యటం, ఇది ఆయన రాజకీయ జీవితంగా కొనసాగింది. 100% రాంగ్ ట్రాక్ లో నడుస్తూ వచ్చారు. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా చూసుకుంటే, 5 ఏళ్లుగా కాదు 10 ఏళ్లుగా చూసుకుంటే, 2015 నుంచి చూసుకుంటే, ఇప్పుడు మళ్ళీ 2025 వస్తుంది కదా, ఈ 10 ఏళ్లలో చూసుకుంటే ఆయన రాజకీయ జీవితం హర్షించదగిందిగా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడిని విమర్శిస్తా, ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు, అనిత మీద ఏ రకమైన కామెంట్స్ పెట్టారని మనం అనుకుంటున్నామో, చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అటువంటి కామెంట్స్ పెడతా ఉత్తరాలు రాయటం, దుర్భాషలాడటం, ఇవన్నీ చేశారు. ఆయన స్థాయికి, ఆయన అనుభవానికి అవన్నీ చేయదగిన నాయకుడు అయితే కాదు. ఆయన ఒక హుందాతనంగా వచ్చారు. ఎప్పటి వరకు 2014 వరకు ఒక గౌరవంగా వచ్చారు. ఏది లక్ష్యం లేకపోయినప్పటికీ, డైరెక్షన్ లేకపోయినప్పటికీ, ప్రజలకు ఉపయోగం లేకపోయినప్పటికీ, ఆయన వల్ల, ఆయన రాజకీయం వల్ల ప్రజలకు ఉపయోగపడిందని చెప్పగలరా మీరేమన్నా ఒక ఇన్సిడెంట్? చెప్పలేరు. ఎప్పుడు మీరే కాదు, ఆయనే చెప్పలేడు. నా వల్ల పలానా గ్రామానికి బెనిఫిట్ జరిగింది, ఈ కాలువ తవ్వించాను, ఇవన్నీ ఆయన కూడా చెప్పలేరు. ఆయన ఎంతసేపు ఏంటంటే ఒక బలమైన కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఒక డెసిషన్ తీసుకుంటే ఆ కమ్యూనిటీలో మంచి గుర్తింపు వచ్చింది. ఎన్టీ రామారావు గారి మీద తిరుగుబాటు లాగా చేశారు, రిజైన్ చేశారు, సహజంగానే గుర్తింపు వస్తుంది. ఆ రోజున్న పరిస్థితుల్లో మీడియాలో మంచి గుర్తింపు వచ్చింది. దాసరి నారాయణరావు గారు ఆయనకి బాసటగా నిలబడి చేశారు.
అది ఇంటికి వచ్చేసారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద ఎమ్మెల్యేలు కొంతమంది తిరుగుబాటు చేసినప్పుడు అందరిని తీసుకెళ్లి అక్కడెక్కడో కర్ణాటకలో పెట్టారు. వాళ్ళతో పాటు వెళ్ళను అని చెప్పాడు ఈయన. మొదటిసారిగా స్టేట్ అంతా పద్మనాభం గారి పేరు మోగిపోయింది. మిగిలిన వాళ్ళందరినీ గొర్రెల మందుని వేసుకెళ్ళినట్టు చంద్రబాబు నాయుడు గారు వేసుకుపోయారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ. పద్మనాభం ఒక్కడే ఇంటి దగ్గర నిలబడ్డాడు మొగసిరిగాను. దట్ ఈస్ హిస్ ఆనెస్టీ అని చెప్పి ఒక గొప్ప కెరటం లాగా ఆయనకి ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో ఎన్టీ రామారావు గారు ఆయనకి ఏదో మంత్రి ఇచ్చారు. అది కూడా రిజైన్ చేసేసి వచ్చేసి రైలు ఎక్కేసి వరంగల్ నుంచి ఎవరికో రిజిగ్నేషన్ ఇచ్చి గవర్నర్కి ఇచ్చేయంటారు అని పంపించేసి ఆయన వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు మాట్లాడాల. ఇదంతా ఏంటంటే పేరున్నవి పెరిగినట్టుగా ఆయన ఇమేజ్ పెరిగింది. పెరిగితే దానిని ఆయన దేనికి ఉపయోగించుకున్నాడు? తన ఇమేజ్ ని పెంచుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ప్రజలకి ఒక వసతి, ఒక సౌకర్యం కల్పించడానికి ఆయన ఉపయోగించాల. ఆయన సామర్లకోట నుంచి మా గురువారు రోడ్డు వేయండి అని కూడా అడగల. మా ఇంటికి కరెంట్ ఇవ్వండి, నా ఫ్యాక్టరీకి కరెంట్ ఇవ్వండి అని చెప్పుకున్నాడు. కానీ మా ఊరికో రోడ్డు వేయండి ఏమి లేవు. సరే, ఏదైనా ఒక మంచి ఇమేజ్ అయితే వచ్చింది. ముద్రగడ పద్మనాభం ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటీషియన్ అనే భావన కలిగింది. 1987 లో ఉత్తరకంచి పోలీస్ స్టేషన్ లో ఆ ఉన్న ఇమేజ్, అప్పటికే వచ్చిన ఇమేజ్ లో ఉత్తరకంచి దగ్గర ఇది నిరాహార దీక్షకి ఆయన కూర్చుంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, నాయక్ గారు డిటి నాయక్ గారు ఎస్పీ, ఇక్కడ దొరగారు సీతారామారావు గారు. సీతారామారావు గారు ఇంటెలిజెన్స్ ఎస్పీ, దొరగారేమో ఇంటెలిజెన్స్ ఐజీ. ఏమండి పద్మనాభం గారు మొండోడు, అసలే కాపులు గందరగోళంగా ఉన్నారు, పద్మనాభానికి ఏమన్నా అయిందంటే కాపుల్లో పెద్ద రెవల్యూషన్ వచ్చేస్తుంది అని చెప్పి సీతారామారావు గారు, దొరగారు, డిటి నాయక్ గారు ఎన్టీ రామారావు ఒక ఓదర కొట్టేసి పైపెచ్చి ఇక్కడి నుంచి దాస నారాయణరావు గారు, చిరంజీవి గారు కూడా అప్పుడు ఈ రకంగా అందరూ నాలుగు పక్కల కాసేదలకి భయపడిపోయి ఎన్టీ రామారావు గారు లిటరల్ గా ఈయన డిమాండ్స్ ని తీర్చారు. జైల్లో ఉన్న వాళ్ళని వదలటం, కేసులు లేకుండా చేయటం, ఉత్తరకంచి పోలీసులు ఇవన్నీ చేశారు. ఎన్టీ రామారావు గారు అంతటి లొంగ తీసుకున్నవాడు ముద్రగడ పద్మనాభం అనే ఒక ఇమేజ్ వచ్చేసింది. చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి కనీసం 2-3 సార్లు నిరాహార దీక్షలు చేశాడు. ఈ రకంగా ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు కాపు కమ్యూనిటీలోను. ఉత్తరకంచి వాళ్ళందరూ మొత్తం అటు జైల్లో పెట్టిన వాళ్ళందరూ బయటకు విడిపించారు. ఉత్తరకంచిలో అప్పుడు 7గురినో ఎంతమందినో పెట్టారు. అందులో కాపులు ఎవరు లేరు. పత్తిపాడు నియోజకవర్గం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళ ఫ్యామిలీ ఎంత అంటే పద్మనాభం గారే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం, ఆ నియోజకవర్గం కోసం పనిచేసిన వాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఆ విలేజెస్ లోకి వెళ్తుంటే పత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పల్లెంలో ఆయన కాళ్ళు పెట్టించి కడిగి ఊళ్ళో స్వాగతం చెప్పే గౌరవించేంత పేరు ప్రఖ్యాతం ఉన్నాయి. పద్మనాభం గారు కూడా పాడైపోక ముందు చిన్న వయసులో ఉన్నప్పుడు విలేజెస్కి వెళ్తుంటే ఈయన కూడా పల్లెల్లో పాదాలు పెట్టి కడిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఒక ఉత్తమమైన ఫ్యామిలీ, ఉత్తమమైన మెంటాలిటీ. ఈయనకు ఒక స్థాయి వచ్చి, ఒక గౌరవం వచ్చి, ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేటప్పటికి ఆయన నేను రాష్ట్రానికే నాయకుడు అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆయన ఒక నియోజకవర్గ నాయకుడు. కిర్లంపూడిలో పోటీ చేశారు, గెలవలేదుగా. ఎమ్మెల్యేగా 2009లోనో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తే పోటీ చేశారు, గెలిచాడా? పత్తిపాడులో గెలిచారా? పోనీ 3 సార్లు గెలిచారు, 4వ సారి గెలిచారా? ఎసెన్షియల్లీ ఇమేజ్ పెద్దది, కానీ ఆయన ఇది వాస్తవానికి ఈజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ లీడర్. కానీ
ప్రెస్ ఎక్స్ప్లోజన్ వల్ల, ఈ ప్రెస్ విస్ఫోటం వల్ల, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నేనేదో మాట్లాడతా, యూట్యూబ్ లో పెట్టేస్తారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. అవునండి. అబ్బా చాలా బాగా మాట్లాడాడు, చాలా వరస్ట్ గా మాట్లాడాడు, ఇట్లా ఏదో అనుకుంటారు. సో ఏంటంటే విశ్వవ్యాప్తం అయిపోద్ది. ఇవాళ ఒక చిన్న సంఘటన జరిగిన అది అడ్వాంటేజ్ అయింది పద్మనాభం గారికి. చాలా పెద్ద నాయకుడు అనుకున్నారు. ఆయన కూడా ఇప్పుడు మనకి సామెత ఉంది కోస్తా జిల్లాలో, త్యాగంటి పిల్లడే అంటే త్యాగ కావాలని నేర్చాడు అంట. త్యాగంటి పిల్లడు అంటే ఏంటి, చాలా స్మృతికున్నాడు బాయ్ అని అర్థం. నాకు ఇప్పుడు త్యాగ కావాలి అట్లయితేనని చెప్పి ఏడ్చాడంట. ఇప్పుడు ఆ టైప్ అనమాట పద్మనాభం గారు. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తా. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ అంటే పద్మనాభం గారికి ఇంకో బ్రదర్ ఉన్నప్పటికీ కూడా ఆయన పాలిటిక్స్ లో లేడు. వాళ్ళు యాన్సిస్ట్రల్ హౌస్ లోనే ఉంటాడు ఆయన. ఈయన వచ్చి ఊరి చివర సెపరేట్ గా ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, ఈయనకేమో యాన్సిస్ట్రల్ యాక్టివిటీస్ తో సంబంధం లేదు. పద్మనాభం గారు వాళ్ళ ఫాదరు అంటే దే ఆర్ ఫర్ బీసీస్, అది ఎస్సీస్ బీసీస్, దే ఆర్ ఫర్ ఎస్సీస్, దే ఆర్ ఫర్ ఎస్టీస్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. ఆ నియోజకవర్గంలో బీసీలకు నాయకుడు ముద్రగడ రాఘవరావు గారు, ఆయన తర్వాత ఆయన వారసుడు ముద్రగడ పద్మనాభం గారు. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ. కాపులు సంఖ్యాపరంగా కూడా పత్తిపాడు నియోజకవర్గంలో చాలా తక్కువ. అయినప్పటికీ కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఎదురుండేది కాదు. ఈయన రాజకీయం శుభ్రంగా ఉన్నంతకాలం. సరే ఏంటి, ఆయన ఉత్తర కంచెలో కూర్చున్నప్పుడు నిరాహార దీక్షకి నిజంగానే చాలా భయం వేసింది దాసనారాయణరావు గారికి కానీ. అప్పుడు నేను ఉదయంలో హైదరాబాద్ లో సమ్ పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. నాకు కూడా భయం వేసింది. ఎందుకనంటే మొండివాడు, ఏదన్నా పట్టుకుంటే వదలడు. యువతలో ఎన్టీ రామారావుని చూస్తే ఎన్టీ రామారావు మొండివాడు. ఇద్దరిని ఒకే పదంతో పోల్చొచ్చు. మొండివాడు అంటే ఇద్దరికి వర్తిస్తుంది, మూర్ఖులు అన్నా కూడా ఇద్దరికి వర్తిస్తుంది. అందువల్ల పాడైపోతాడు ఈయన లైఫ్. కండమ్మ ఉద్యమం, చిన్న వయసులో ఇది తగ్గడు అని ఏం చేశాం, ఇక్కడ నారాయణరావు గారికి చెప్పాను, సరే మీరు వెళ్ళండి ఉత్తర కంచి, మీ పవర్. అప్పుడు దాసనారాయణరావు గారు అంటే తలగా ఎత్తి చూస్తే గానీ కనపడనంత హైట్ లో ఉంది ఆయన ఇమేజ్. మీరు వెళ్తే ఎన్టీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచిస్తారేమో, లేకపోతే కేర్ చేయడండి ఏదో చెప్పాం. ఆయన బయలుదేరారు. ఇవన్నీ చూసి అక్కడ డిటి నాయక్ గారు, పద్మనాభం గారు వాళ్ళు బతికుంటే ఆ కారణం ముగ్గురిది. డిటి నాయక్ గారు ఎస్పీ, సీతారామారావు గారు ఇంటెలిజెన్స్ ఎస్పీ, దొరగారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు కాపులు కాదు, ఎవరు ఈస్ట్ గోదావరి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆయన మీద అభిమానం పెంచుకుని ఒక మంచి నాయకుడు పాడైపోకూడదు అనే ఉద్దేశంతో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేశారు. ఆ నిరాహార దీక్ష సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు వెనక్కి తగ్గాడు. అయితే దాన్ని ఆయన అంతవరకు ఇమేజ్ అప్రమితంగా వచ్చేసింది, అన్బిలీవబుల్ గా వచ్చేసింది. ముద్రగడ పద్మనాభం అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం పాలిటిక్స్ లో అనే భావం వచ్చింది. ఆయన అప్పటికి కూడా ఒక నియోజకవర్గ నాయకుడే. ఎందుకనంటే పెద్దగా చదువుకోవాల, ఒకటి తెలుగు వచ్చు కానీ మాతృభాష కాబట్టి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ క్వశ్చనే లేదు, ఏదైనా చిన్న చిన్న పదాలు లాంటివి అనవచ్చు. సో ఆయన ఎప్పటికీ కూడా జిల్లా నాయకుడు కానీ రాష్ట్ర నాయకుడు కానీ కాదు. కానీ వచ్చిన పబ్లిసిటీ వల్ల ప్రపంచం అంతా తెలిసిపోయింది ఆయన పేరు. తన బలం తను తెలుసుకోవటంలో ఆయన విఫలం అవటం వల్లనే ఇప్పుడు ఈ పిల్లి గంతులన్నీ, పిల్లి మొగ్గలన్నీ. చంద్రబాబు ఎక్కడ, పద్మనాభం గారు ఎక్కడ?
చంద్రబాబు గారు నీ అంత తెలివితేటలు పబ్లిసిటీ ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినవాడు, 3వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నవాడు. ఆయన పట్టుకొని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడటానికి నీకున్న స్థాయి ఏంటి అసలు? ఓకే, యువర్ టాకింగ్ అబౌట్ కాపు కమ్యూనిటీ, తప్పు లేదు. సరే, ఆ కులంలో పుట్టారు కాబట్టి, పుట్టామని అనుకుంటున్నాం కాబట్టి. ఇంకా అదే కాస్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పెట్టాడు కదండి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా కాపు అని అనుకుంటున్నాం మనం అంతా, ఆయన అనుకుంటున్నాడు. సో ఆయన్ని విమర్శించాల్సిన పనే ఉంది. నీ ఇంటికి నువ్వు ఆయన రాకపోతే నువ్వు ఆయన మీద ఉత్తరాలు రాయటం ఏంటి? ఇప్పటికైనా కూడా నేనేం పద్మనాభం గారిని విమర్శించట్లా. ఎందుకనంటే సరే, అందరూ చెప్పినట్టు నాకు 40 ఏళ్ల జర్నలిజంలో గుడ్డకుంటూ అనుభవం ఉందిగా, శాంతం ఏలుముద్ర కాదుగా, నా పేరు నేను రాసుకోగలను కదా. పద్మనాభం గారు పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు అనేది నా భావన. వెళ్లాల్సిన పని లేదు. ఆయన కాపే, పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నా కూడా ఆయన కాపే. ఎందుకనంటే పేర్లకి కులాలకి సంబంధం లేదు. రఘువీర రెడ్డి, రెడ్డి కాదండి, యాదవ. నా వైఫ్ తమ్ముడు, నా వైఫ్ సొంత తమ్ముడు, ఒకే కడుపున పుట్టిన వాడు, వాడి పేరు బలరామరెడ్డి. ఆడేమన్నా రెడ్డి కాదు. మా నాన్నకి సొంత తమ్ముడు, అంటే మా నాన్న 4 అన్నదమ్ములు. మా నాన్న తర్వాత ఆయన పేరు నరసింహరాజు. ఆయన ఏమన్నా రాజా? కాదు కదా. పేర్లకి కులానికి సంబంధం లేదు. పద్మనాభరెడ్డి అయినంత మాత్రాన ఆయన కాపు కాకుండా పోడు. ముందు తెలుసుకోవాల్సిన పాయింట్ అది. ఏం చేయాలి? ఆయన నెగిటివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు ఇప్పుడు దాకా. ఆయన జీవితం అంతా ప్రతిదీని అసలు పాజిటివ్ గా ఒక విషయాన్ని ఆలోచించటం అనేది ఆయన కెరియర్ లో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏం మాట్లాడలేదండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పద్మనాభం గారికి చాలా అభిమానం ఉంది. ఎందుకు ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈయన దగ్గర తీశారు పద్మనాభం గారిని. తీసి పిఠాపురంలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. ఎందుకనంటే చెరువు మీద అలిగినట్టుగా ఈయన పత్తిపాడు నియోజకవర్గం మీద అలిగాడు 2009కి ముందు. ఓడిపోతాను ఏదో చేస్తే ఇక నేను పత్తిపాడులో పోటీ చేయను అని. నువ్వు చెరువు కట్టుకెళ్ళి నేను చెరువులో నీళ్లు వాడడం అంటే ఆ చెరువు కట్టుకెళ్ళి వెళ్తాం. నువ్వు పత్తిపాడులో పోటీ చేయను, అసలు పాలిటిక్స్ లో నేను పాలిటిక్స్ లో ఉండను కనుక ఎక్కడ పోటీ చేయను, అట్లాగే పత్తిపాడులో కూడా పోటీ చేయను అని అంటే మీనింగ్ఫుల్. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నువ్వు పాలిటిషియన్ గా ఉండాలి, పాలిటిక్స్ లో ఉండాలి, పోటీ చేయాలి. పత్తిపాడులో పోటీ చేయాలి. అప్పుడు 3 సార్లు గెలిపించారు వాళ్ళు. అది వాళ్ళు చేసిన తప్పు. మొదటిసారి ఓడించుంటే గొడవ ఉండేది కాదు. సరే అయింది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే పిఠాపురం టికెట్ ఇచ్చి ఎలక్షన్ ఖర్చు కూడా ఆయనే పెట్టుకున్నారు. అది రహస్యం ఏమి కాదు, ఓపెన్ సీక్రెట్. సో గెలవలేదు. గెలిస్తే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో మంత్రి అయి ఉండేవారేమో తెలీదు. రాజశేఖర రెడ్డి గారికి కూడా అభిమానం ఇతనుండే, నాకు తెలుసు ప్రత్యక్షంగా. సో ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర అప్పుడు ఈస్ట్ గోదావరిలో చాలా రోజులు తిరిగాడు. నేను అనుకోవడం 10 రోజుల దాకా తిరిగాడేమో. కాలు నడకను కదా బ్యాను. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే వ్యాన్ కి ముందు బంపర్ ఉంటదిగా, ఆ బంపర్ మీద కూర్చుని ఈయన నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అన్ని రోజులు ఈస్ట్ గోదావరిలో తిరిగాడు. పైన ఆయన పక్కన నిలబడి దండం పెట్టడం అది ఒక కేటగిరీ. ఈయన ఏంటంటే కార్యకర్తగా ఫీల్ అవుతాడు. పెద్ద నాయకుల దగ్గర చాలా వినయం ప్రదర్శిస్తాడు, భీకరమైన వినయం, మామూలు వినయం కాదు. సో ఆ బంపర్ మీద కూర్చుని ఆయన ప్రయాణం చేశాడు. అంటే కాపుల ఓట్ల గురించి అనుకోవటం ఏమన్నా కానీ అప్పటికి కాపు అనే ఆలోచన లేదు అనుకుంటున్నాను నేను. అయితే
2014లో ఇంత చేసినా కూడా వాళ్ళు టికెట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే మరి బాబు పద్మనాభం గారిని మనం భరించలేము, ఎప్పుడు అలుగుతాడు ఎప్పుడు పోతాడోను, మనం సావలేము ఆయనతోను, ఆయనతో నిష్ఠూరం కంటే అది నిష్ఠూరం బెటరు అని చెప్పి టికెట్ ఇవ్వాల. టికెట్ ఇవ్వట్లేదన్న సంగతి నాకు తెలుసు. సరే, వ్యక్తిగత సంబంధాలు పక్కన పెడితే ఆయన తెలుగుదేశం టికెట్ ఆశించారు. వైసీపీ టికెట్ రానందువలన తెలుగుదేశం టికెట్ వస్తే బాగుంటుందని ఆశించారు. ఓకే. అంతేగాని తెలుగుదేశం మీద ప్రేమతో తెలుగుదేశం టికెట్ ఆశించడం కాదు. పెద్దాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. ఈయనకి అభిమానులు ఎక్కువ, కాపులు కూడా ఎక్కువ, అన్ని కలిసి వస్తాయి. తెలుగుదేశం తరఫున టికెట్ వస్తే చంద్రబాబు డబ్బులు కూడా చూసుకుంటాడు. తెలుగుదేశంలో చాలా మంది ఈయనకి అభిమాన నాయకులు ఉన్నారు పద్మనాభం గారికి. సో అనుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు, కేఈ కృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళంతా కూడా పద్మనాభాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగుదేశంలో ఉన్నారు. ముందు ఇద్దాం అనుకున్నాడు ఆయన, చంద్రబాబు గారు పెద్దాపురం టికెట్ ఇద్దామని అనుకున్నాడు. అయితే వాళ్ళ సమీకరణలు వాళ్ళకు ఉంటాయి కదా. యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ టైం వచ్చేటప్పటికి పెద్దాపురం అనేది కమ్మవారి సీటు, పెద్దాపురం అనేది కమ్మవారి సీటు, అది కాపులకి ఎట్లాగూ. కాకినాడ అప్పటికి ప్రగతి కాలేజీ నడిపిన కృష్ణారావు గారు, పరచూరు కృష్ణారావు గారు, ఆయన అప్పటికి 5 ఏళ్ల నుంచి ఆ పెద్దాపురంలో టీడీపీ ఆఫీస్ ఆయనే మెయింటైన్ చేస్తున్నాడు. పెద్దాపురంలో కానీ లేదా కాకినాడలో టీడీపీ ఆఫీస్ కానీ కరెంటు బిల్లు కట్టడం కాడి నుంచి, ఆఫీస్కి వచ్చే వాళ్ళకి భోజనాలు, కాఫీలు, టిఫిన్లు ఇవ్వటం కాడి నుంచి, మీటింగులు, కార్యవర్గాలు ఏర్పాటు చేయటం కాడి నుంచి ఆయన చాలా చాలా ఖర్చు పెట్టాడు. ఎవడో రూపాయి డీలా. సో ఆయనకి టికెట్ ఇద్దామని అనుకున్నారు. ఆయన కూడా మానసికంగా సిద్ధం అయ్యారు, పెద్దాపురంలో టికెట్ వస్తుంది అని. పద్మనాభం గారికి అది కబురు పెట్టారు, ప్రగతి కృష్ణారావు గారికి సీట్ ఇద్దామని అనుకున్నారు. దాదాపు ఆ అభిప్రాయం సొసైటీలో కూడా వ్యక్తమైంది. కమ్మవారు కూడా పెద్దాపురంలో గట్టి నంబర్లోనే ఉన్నారు. అంతకుముందు బొడ్డు భాస్కర్ రామారావు గారి నియోజకవర్గం అది. ఆ పక్కనే ఉండేవాడు పెద్దపూడిలో, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. సరే, అయిన తర్వాత జగ్గంపేట అయితే నేను వెళ్ళను, అక్కడ జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడు, చాలా బలమైన క్యాండిడేట్, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలడు, నేను డబ్బు ఖర్చు పెట్టలేను, తర్వాత నెహ్రూని నేను ఫైట్ చేయలేను, నేను ఓడిపోవటానికి ఇస్తున్నాడు కానీ జగ్గంపేట గెలవటానికి కాదు, నెహ్రూకే ఇస్తారా టికెట్. నెహ్రూ అప్పుడు దీంట్లో ఉన్నాడు, వైసీపీలో ఉన్నాడు. సో నెహ్రూ మీద నేను గెలవలేను, ఇది కుట్ర, నన్ను ఓడించటానికి ఇది, నాకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి నా పేరు ఉపయోగించుకొని కాపుల్లో ఈయన ఏదో సంపాదించుకుందామని ఒక అపోహకు లోనయ్యాడు. ఆయనకి ఇంట్రెస్ట్ చూపించలేదు, చంద్రబాబు గారు కూడా టికెట్ ఇవ్వలేదు. అయిపోయిన తర్వాత పద్మనాభం గారికి కోపం వచ్చింది. అటు వైసీపీ టికెట్ లేదు, ఇప్పుడు 2014 కూడా, ఇటు టీడీపీ టికెట్ లేదు. అన్ని పార్టీలు ఒక రౌండ్ 2.5 పూర్తి అయిపోయింది. కాంగ్రెస్ వెళ్ళాడు అంతకు ముందు, జనతా, బీజేపీ అన్ని అయిపోయినాయి. మళ్ళీ కొత్త పార్టీ ఏమీ లేదు. ఆపో ఢిల్లీ నుంచి వచ్చి పెడితే ఏమో గాని ఇంకా అప్పటికి పోటీ చేయతగ్గ కొత్త పార్టీలు ఏమీ లేవు. ఇండిపెండెంట్ గా వేశాడు. పత్తిపాడు నియోజకవర్గంలో 10,000-15,000 లోపు ఓట్లు వచ్చినాయి. పార్టీ లేకపోతే పద్మనాభం గారి బలం అది. పార్టీ ఉంటే పార్టీ తరఫు లాయల్టీ అంతా కూడా యాడ్ అవుద్ది. 60,000, 70,000, 80,000, 1,00,000 ఓట్లు వస్తాయి. ఆ 1,00,000 ఓట్లు వచ్చినందువల్ల నాయకుడికి ఇంత చెస్ట్ పెరిగిపోయినట్టు కాదు. ఇండిపెండెంట్ గా నిలబడ్డాడు. ఆయనకి 10-15 మధ్య నాకు గుర్తులేదు కానీ డిపాజిట్ అయితే రాదుగా, రాదు. అవమానానికి అవమానం, ఇంట్లో కూర్చుండిపోయారు. ఇక్కడ చూస్తే గవర్నమెంట్ వచ్చేసింది, చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన దాదాపు 1.5 సంవత్సరాల పాటు ఇంటికి పరిమితం అయిపోయారు పద్మనాభం గారు. అయిపోయిన తర్వాత
పద్మనాభం గారు పక్కన పెడితే కాసేపు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన సందర్భంలో కాపులకు అది చేస్తాను, కాపులకు ఇది చేస్తాను, కాపులకు కార్పొరేషన్ పెడతాను, నెలకు 500, సంవత్సరానికి 500 కోట్లు ఇస్తాను, వాళ్ళని బీసీలుగా గుర్తిస్తాను, రిజర్వేషన్ కల్పిస్తాను అంటూ ఒక హామీ ఒకసారి ఏదైనా మాట్లాడితే సరేలే ఉపన్యాసం సందర్భంగా మాట్లాడారని అనుకోవచ్చు. ఇక పాదయాత్రలో అదొక ప్రధానమైన అంశంగా, అందులో పర్టికులర్ గా గోదావరి జిల్లాలో అంటే కాపులకి కొంచెం కొట్టిన పిండి, అక్కడ కూడా ఇదే పదే. సో ఏమైంది, కాపులు అందరిలోనూ చాలా బలంగా నాటుకుపోయింది. కాపులకు రాజ్యాధికారం అనే స్లోగన్ కి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు బాగా ఊతం ఇచ్చాయి. ప్రతి వాళ్ళు ఇంత బొడ్డోడు దగ్గర నుంచి కాపుల్లో రేపో మాపో పోయే వాళ్ళ వరకు అందరూ కూడా కాపులకు రాజ్యాధికారం అనే దాన్ని బాగా వంట పట్టించుకున్నారు. దీని మీద యాక్చువల్గా 2015లో కావచ్చు, అప్పటికి చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నప్పుడు కూడా కాపు కార్పొరేషన్ ఇంకా ఏర్పాటు కావటం, వాళ్ళకి నిధులు ఇవ్వటం, రిజర్వేషన్లు ఇవేమి జరిగినట్టుగా మరి స్పష్టత లేదు. ఒక నెలలో అటు ఇటుగా కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అండి, అప్పటికి కొత్తగా ఏర్పడింది రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. ఈ మొత్తం మీద ఏంటంటే కాపు అంశాల మీద పెద్ద పురోగతి కనిపించలే గవర్నమెంట్ లో. భీమవరానికి చెందిన మింటే పద్మనాభం పేరునే ఉంటారు మీరు, ఆయన కాపు లీడరు. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల గ్రూపుకి ఆయన నాయకుడు. ఎన్టీఆర్ కూడా చాలా ప్రేమ పాత్రుడు, చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఇష్టడు మింటే పద్మనాభం. కరప్షన్ లేదు, కాంట్రవర్సీ లేదు, చాలా పెద్ద మనిషి. ఆయన అల్లుడు ఆరేటి ప్రకాష్ అని ఉన్నాడు. ఈ కాపు అని, రిజర్వేషన్ అని, సంక్షేమం అని రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాడు. చందాలు వసూలు చేసి కాదు, సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అందరితో మాట్లాడుతూ ఉంటాడు, నాయకులందరికీ పరిచయాలు పెంచుకుంటాడు. ఏదైనా జరుగుద్దేమో కాపులు కానీ చూస్తుంటాడు. సరే, ఏం జరగదు అనేది పక్కన పెడితే ఆయన ఏం చేశాడంటే 2015లో వెళ్ళి పద్మనాభం గారిని కలిశాడు. కలిసి, సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక హామీలు ఇచ్చారు ప్రభుత్వంలోకి రాకముందు, ఇప్పుడు వచ్చారు కదా, వచ్చి కూడా సంవత్సరం వస్తుంది, మీరు ఇది కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి వేస్తే మీకున్న ఇమేజ్ కి, మొండితనానికి, కమిట్మెంట్ కి పట్టుకుంటే వదలరు కాబట్టి కాపులకి ఈసారి అన్నా న్యాయం జరుగుద్ది అని చెప్పి వెళ్ళాడు. పద్మనాభం గారికి పిచ్చి కోపం వచ్చేసింది, అంత ఎత్తున ఎగిరిపడ్డాడు. మీ కాపుల గురించి నాకు చెప్పాక అదేదో సొల్లు కబూర్లు, చిచ్చి కాపులు నమ్మి రాజకీయం చేయాలా, ఇష్టం ఉంటాడు మాట్లాడు. గెటౌట్ అనలేదు కానీ అలా అన్నంత పని చేశాడు. ప్రకాష్ తో పాటు మళ్ళీ ఇంకొక 2-3 అడ్వకేట్లు, వీళ్ళంతా అడ్వకేట్స్ భీమవరంలో. ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు, ప్రాక్టీస్ లేని అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ప్రకాష్ గారు అంటే ప్రాక్టీస్ లేని అడ్వకేట్. ఈ కాపు కార్యక్రమాల మీద తిరుగుతుంటే ప్రాక్టీస్ ఏముంటది? ఆయన విజిటింగ్ కార్డు ఏంటయ్యా అంటే మింటే పద్మనాభం గారి అల్లుడు. ఇంకా దాన్ని మించిన విజిటింగ్ కార్డు ఆయనకు అవసరం లేదు. సరే, వచ్చేసాను. అట్లా 7-8 సార్లు వెళ్ళాడు పద్మనాభం గారిని కన్విన్స్ చేయటానికి. ఇప్పుడు నీకు పని లేదు, ఉద్యమం పెద్దదవుద్ది, మంచి గుర్తింపు వస్తుంది, చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఏర్పడుద్ది, కొంచెం బెదురుతాడు అని అనేక రకాలుగా చెప్పడానికి 7-8 సార్లు వెళ్ళారు. యాక్సెప్ట్ చేయలే. అది కాపులంటే చిరాకు అది పద్మనాభం గారికి, ఎందుకంటే ఆయన నియోజకవర్గం అట్లాంటిది. ఎస్బీసీలు, ఎస్సీలు. ఇప్పుడు ఆయన నిద్రలేసి 7 కనుక నిద్రలేసి తలుపులు తీస్తే వాకిట్లో 10 కుర్చీల్లో వీళ్ళే కూర్చుని ఉంటారు.
బీసీలో ఎస్సీలో ఎస్టీలో కూర్చుని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నిద్ర లభిస్తారు, ఎప్పుడు మొహాలు కడుక్కొని సెంటర్ లో టీ దగ్గర వచ్చేసి ఇక్కడ అరుగుల మీద కూర్చుంటారు. భోజన పేలకి వెళ్ళిపోతారు. తినేసి 4 వచ్చి మళ్ళీ రాత్రి 8 దాకా కూర్చుని పోతారు. ఆయన వీళ్ళని బలకరించడు, వీళ్ళు ఆయన బలకరించరు. ఎందుకు వచ్చి కూర్చుంటారో తెలవదు. అంత అభిమానం.